వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ప్రజలకు అనేక విధాలుగా మేలును చేశామని, మంచినీటి సమస్యతో పాటు అనేక సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ నాకు ఓటు వేసి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయులకి అభినందనలు తెలియజేశారు. వినుకొండను అభివృద్ధి చేస్తూ ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయం పాటించాలని సూచించారు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పరిస్థితి లేదని, మీకు నేను అండగా అన్ని వేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఓటమి శాశ్వతం కాదని గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జరిగిన ఎన్నికల్లో చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహిస్తారు. అంతేకాకుండా నేను చేసినటువంటి చాలా మంచి చేశాను అనుకుంటున్నాను. వినుకొండ గతంలో మంచినీటి సమస్య కానీ, వినుకొండకున్నటువంటి మరి ఆ సమస్యలు, వినుకొండలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అనేకం చేశాను. కానీ చూస్తే చాలా బాధేస్తుంది. నేను ఎక్కడ కూడా న్యాయంగా, ధర్మంగా చేశాను అనుకుంటున్నాను. నేను ఎక్కడా తప్పు చేయలేదు. నేను ఎవరిని నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు, నాకు ఇష్టం లేనటువంటి వాళ్ళు వచ్చినా నేను వాళ్ళకి మంచి చేశాను. ఎక్కడ వాళ్ళని మరోలా ఎప్పుడు చూడాలి. వినుకొండ నియోజకవర్గంలో ఏ వైపు నుంచి చూసినా నేను ఎక్కడా తప్పు చేయలేదు. కానీ మరి ప్రజలు మరి ఇలాంటి తీర్పు ఇచ్చినందుకు చాలా మరి ఏ విధంగా కూడా మనసుకి బాధైనా కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ వినుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళందరికీ, నాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకి, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రజలకి ఏ రకంగా చూసినా మంచి జరగాలని అనుకుంటున్నాను. వినుకొండకి మంచి చేయాలి. ఇప్పుడు గెలిచినటువంటి ఆంజనేయుల గారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. పూర్తి స్థాయిలో మంచి చేయండి. దానికి ఎప్పుడు దానికి మంచికి సాధిస్తాం. కానీ మా ఆస్తుల మీదకి రాళ్ళే వేయటం కానీ, చిన్న చిన్న చిల్లర పనులు గ్రామాల్లో సమన్వయం పాటించండి. చిన్న వాటిని గ్రామంలో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా ఓర్పుతో, సహనంతో భరించండి. పరిస్థితి చేదాటినప్పుడు అన్ని విధాల మీకు మీతో పాటు నేను ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. మనం అందరం కలిసి ఏదైనా, ఏ సమస్యనైనా ఫేస్ చేస్తాం. అన్ని విధాల మేము ఎవరి మీద దాడులు చేయలేదు, ఎవరికి
ఇళ్ళ మీదకు పోయి మేము ఇక్కడ అలాంటి ఆలోచనలు చేయాలి, ఎక్కడ తప్పు చేయాలి. అందువల్ల నేను ప్రతిపక్షంగా ఉంటాను. గతంలో కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఇప్పుడు కూడా నాకు ఈ గెలిచినటువంటి దాన్ని నేనేదో నా కోసం నేను ఎప్పుడు ఆ పదవిని ఉపయోగించుకోలేదు. ఆ పదవిని ప్రజల కోసం మరి దాదాపుగా గడప గడపని 200 రోజులు తిరిగాను. కరోనా సమయంలో పనిచేశాను. అంతేకాకుండా చాలా విషయాల్లో చాలా ధర్మంగా అన్ని విధాల ఎవరికి ఇబ్బంది పెట్టకూడదనే వాళ్ళు వైసీపీ నాయకుల, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల అని ఎప్పుడు కూడా ఆలోచించకుండా అందరికీ మంచి చేయాలనుకున్నాను. కాబట్టి నాకు అర్థం కాదు, ఇంత మంచి చేస్తే మరి చాలా మంది చెప్తారు అభివృద్ధి అంటే సచివాలయాలు, మరి అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, సంక్షేమం అనేకం చేశాం. ఇవన్నీ చెప్పుకోవటం కూడా ఎక్కువ అబద్ధాలకే అవకాశం ఎక్కువ ఇచ్చారు. దానికి మేము కూడా గౌరవిస్తాం. అనుకున్న నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు.